వచ్చి రెఫరెన్స్. సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా, కొంచెం జిగ్జాగ్ చెప్పినా కదా, కొంచెం రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు, బట్ సైడ్ వేస్లో కొంచెం డౌన్ కొండొచ్చు అని. సో ఫైన్, ఇప్పుడు మనకు ఒక డిమాండ్ ఏదైతే ఉండేనో ఆ డిమాండ్ కిందకైతే ప్రైస్ వచ్చి క్లోజ్ అయింది, సస్టైన్ అయింది. ఇప్పుడు ఆ డిమాండ్ కాస్త మనకు కొంచెం సప్లై లాగా మారచ్చు. ఎందుకంటే చూడండి చాలాసార్లు ఏమైపోయింది, ప్రైస్ ఒక ఏరియా నుండి బౌన్స్ అయింది. ఓకే, ఈ డౌన్కి వచ్చినప్పటికి ప్రైస్ ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సరే, కింద కూడా ఒక డిమాండ్ ఉంది కదా, ఈ రెండు కింద ప్రైస్ అయితే క్లోజ్ అయింది. సప్లై ఏ రేంజ్ తీసుకుంటాం, ఈ రేంజ్ 56,946, 56,868 అనేది ఒక సప్లై రేంజ్ అనేది అర్థమవుతుంది. ఇది ఆల్రెడీ ట్రిగ్గర్ అయ్యింది, బట్ ఫైన్ మళ్ళీ కూడా ఇది సప్లై అయ్యే, కానీ కింద స్పేస్ అయితే కొంచెం ఉంది. నేను కొంచెం బేరిష్గా ఆలోచించడానికి కింద ఏదైతే స్పేస్ ఉందో 56,253 వరకు నాకు స్పేస్ ఉంది, కాబట్టి ఈ ఏరియాలో నా ప్లాన్స్ అయితే ఉంటాయి జనరల్గా. క్లియర్, ఫైన్. నిఫ్టీలో డిమాండ్ ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంది, కానీ అది అంత స్ట్రాంగ్ ఏం లేదు. దీంట్లో స్ట్రాంగ్ ఉంది కాబట్టి దీన్ని డ్రా చేసుకున్నాం. ఎందుకు డ్రా చేసుకున్నాం అంటే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఇది ఈ ఏరియా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఏరియా నుండే డ్రా చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ట్రిగ్గర్ అయినప్పటికీ రెండోసారి మళ్ళీ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంది ప్రైస్. ఓకే, ఈ డిమాండ్ కిందికి ప్రైస్ వచ్చి క్లోజ్ అయింది అంటే ఈ డిమాండ్ కాస్త సప్లై అవుతుంది అన్న విషయం గమనించాలి. ఓకే, సరే, ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి డ్రా చేసుకున్నాం. ఫస్ట్ ఇది ట్రై చేసింది పైకి పోవడానికి, బట్ స్ట్రాంగ్ క్యాండిల్తో మళ్ళీ బ్రేక్ అయిపోయి కిందికి వచ్చింది. కిందికి వచ్చినా కూడా మళ్ళీ సస్టైన్ కాలేకపోయింది. ఏదైతే పైన సప్లై ఉందో ఆ సప్లై ట్రిగ్గర్ కాలేదు. ట్రిగ్గర్ అయినా కూడా అది మేబీ నేను బేరిష్గానే ఉండేవాడిని, ట్రిగ్గర్ కాలేదు. చూడండి, ఇది ఏదైతే సప్లై ఉండేనో డిమాండ్ లాగా వర్కౌట్ అయింది, అండ్ ఫైనల్గా ఏమైంది, ఓపెన్ ఏదైతే అయిందో దాని కింద క్లోజ్ అయింది. అంటే ఇది కొంచెం బేరిష్గానే ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న సప్లై ఒకటి ఏదైతే డిమాండ్గా పనిచేసిందో దాని కింద ప్రైస్ ఫాల్ అయినాక మళ్ళీ ఏరియా టెస్ట్ చేయలేదన్నమాట. అది 25,510, 25,490 ఈ రేంజ్ ఇంపార్టెంట్. ప్రైస్ ఒకవేళ ఈ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి నేను కొంచెం బేరిష్గా ఉంటా. లేదు అంటే ఈ డిమాండ్ ఉంది కదా, ఈ డిమాండ్ కిందికి ప్రైస్ ఎప్పుడైతే వచ్చి సస్టైన్ అయితే అప్పుడు నేను కొంచెం బేరిష్గా అయితే ఆలోచిస్తాను. మిగతాది జనరల్గా నేను బుల్లిష్గా ప్రస్తుతానికి ఆలోచించలేను. ఒకవేళ ఆలోచించాలన్నా కూడా ఇప్పుడు 25,510 ఉందా, ఇక్కడ నుండి 25,625 వరకు స్పేస్ ఉంది. ఈ రేంజ్లోనే ఆలోచిస్తా ప్రైస్ ఇక్కడ సస్టైన్ అయితే, లేకుంటే నేను ఆలోచించలేను అనమాట బుల్లిష్గా. ఇది నా ప్లాన్, ఇంతవరకే ఉంటుంది. ఫైన్. సెన్సెక్స్లో కూడా సేమ్ సిమిలర్గానే క్రియేట్ అయింది, నిఫ్టీలో క్రియేట్ అయిన లాగా. ఫైన్, ఇక్కడ డిమాండ్ ఏదైతుందో రెస్పెక్ట్ చేసింది చాలాసార్లు. ఫైన్, ఈ డిమాండ్ ఇప్పుడు రెస్పెక్ట్ చేస్తుందా లేదా అంటే ఆల్రెడీ 3 సార్లు టెస్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు సప్లై ఏదైతే డిమాండ్ లాగా ఇంత ముందుకుండేనో రేంజ్ దాని కిందకి షార్ప్ ఫాల్ అయితే వచ్చింది. ఈ ఫాల్ వచ్చింది, ఫైన్, బాగానే ఉంది, కానీ మళ్ళీ ఈ ఏరియా టెస్ట్ కాలేదు. 83,623, 83,534 ఇది సప్లై. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సప్లై ట్రిగ్గర్ అయితే నేను మళ్ళీ ఈ డిమాండ్ వరకే ఉంటా. ఈ డిమాండ్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ చేసింది 2-3 సార్లు కాబట్టి. అండ్ పైన ఉన్న సప్లై ఇంతవరకు ట్రిగ్గర్ కాలే. 83,919, 83,861. ఓకే, ఇది సప్లై ఉంది, ఇది పెండింగే ఉంది, ఇంకేం ట్రిగ్గర్ కాలేదు, దగ్గరకు పోయి వచ్చేసింది. క్రూడ్ ఆయిల్ ఏదైతే సప్లై ఉండేనో ఇక్కడ ఎలాంటి రిజెక్షన్ ఇవ్వకుండా చూడండి, ఇది ఎంటర్ అయ్యేటప్పుడు క్యాండిల్ ఇది ఎంటర్ అయింది, రిజెక్షన్ రాలే, పైన పోయి స్మూత్గానే క్లోజ్ అయింది. అంటే ఈ సప్లైని అసలు దేకలేదని అర్థం చేసుకోవాలి. రిజెక్షన్ వస్తే అక్కడ నేను పెట్టే ఎస్ఎల్ మేబీ ఎస్ఎల్ అయ్యేది, కానీ అక్కడ అవకాశం ఇవ్వలేదు. ఫైన్, ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చిందని చెప్పి బేరిష్గా పోలేను, నేను మీద క్లోజ్ అయింది కాబట్టి. సో మళ్ళీ బుల్లిష్ అంటే ఏంది, ఒక డిమాండ్ డ్రా చేసిన, ఈ డిమాండ్ ఆల్రెడీ టెస్టెడ్, మళ్ళీ కూడా వచ్చినా కూడా నేను ఈ డిమాండ్ మీదే ఫోకస్ చేస్తే ఇది మేబీ రెస్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడే సప్లై బ్రేక్ చేసిందంటే డిమాండ్లో స్ట్రెంత్ ఉందనేది అర్థం చేసుకోవాలి. సో ఇది ఇక్కడ నుండి మళ్ళీ ప్రైస్ డౌన్కి వచ్చింది కాబట్టి దీని మీదకి ప్రైస్ పోవాలి, అప్పుడు కొంచెం సేఫ్ సైడ్ బుల్లిష్గా అయితే ప్లాన్ చేసుకుంటాను నేను నా లెక్క ప్రకారం. క్లియర్. న్యాచురల్ గ్యాస్ ఏదైతే సప్లై ఉండేనో సప్లై ఉండే సప్లై మీద ప్రైస్ అనేది సస్టైన్ అయింది. సస్టైన్ అయినాక ఇది డిమాండ్ అయిపోయింది. ప్రస్తుతం ప్రైస్ ఒకవేళ డౌన్కి వస్తే 298.2 దగ్గర నేను జనరల్గా ప్లాన్ చేస్తాను, ఎందుకంటే స్పేస్ ఇక్కడ నుండి 306 వరకు ఉంది. ఇది 306 దగ్గర కూడా ఒక సప్లై ఉంది, దాని మీద కూడా ఇంపార్టెంట్ రేంజ్ అనేది ఉంది, కాబట్టి ఈ రేంజ్ 306 నుండి 298 మధ్యలోనే నా ప్లాన్ అనేది ఉంటుంది. క్లియర్. మధ్యలో అంటే మధ్యలో ఉండదు, పైన ట్రిగ్గర్ అవ్వాలి లేదా డౌన్ సైడ్ ట్రిగ్గర్ అయితే అప్పుడు దాన్ని బుల్లిష్గా కానీ బేరిష్గా కానీ ప్లాన్ చేసుకుంటాను. సిమిలర్గా ఇది కూడా సప్లై బ్రేక్ చేసింది, సిల్వర్ మైక్రో. ఓకే, సో ఇప్పుడు ప్రైస్ ఇటు పైన ఉంది, బట్ కింద డిమాండ్ ఉంది 1,07,359 దగ్గర. ఇది ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో ఇక్కడ నేను కొంచెం ప్లాన్ చేస్తా, ఒక రిస్క్ అనేది చేస్తా. ఆ రిస్క్ ఈ హై బ్రేక్ చేసి ప్రైస్ పైకి పోవాలన్నమాట, అంటే ఇలా. సో అప్పుడు నేను జనరల్గా అయితే ప్లాన్ చేస్తాను, లేకుంటే
ప్లాన్ అనేది చెయ్యను. క్లియర్ కదా? ఫైన్. మీకు 3 రకాల ప్యాటర్న్స్ అడిగిన, ప్యాటర్న్ 1, ప్యాటర్న్ 2, ప్యాటర్న్ 3 అనేది. సో ఇక్కడ ప్రైస్ పైకి పోయి ఇలా రావడం, పైకి పోయి చాలాసేపు కన్సోలిడేషన్ అయ్యి కిందికి రావడం, పైకి ఎట్లా పోయిందో ఇట్లా కిందికి రావడం, ఏది స్ట్రాంగ్ సప్లై అవుతుంది అనేది. సో ఇది జనరల్గా బిగ్ ప్లేయర్స్ మ్యానిపులేట్ చేయడానికి క్రియేట్ చేసిన మూవ్ అవుతుంది. ఇది రిటైలర్స్ కోసం వెయిట్ చేస్తున్న మూవ్ అవుతుంది. అంటే రిటైలర్స్ చాలామంది ఉన్నంతసేపు, అంటే లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నంతసేపు కన్సల్టేషన్ అవుతుంది. ఇది ఆల్రెడీ పెండింగ్ ఏరియా ఉన్నప్పుడు ట్రిగ్గర్ అయ్యి వచ్చిన ఏరియా అవుతుంది. ఎట్లయితే ప్రైస్ పైకి పోయిందో ఆడ వెయిట్ చేసి కిందికి రావడం. సో ఈ 3 కూడా సప్లై లాగా వర్కౌట్ అవుతాయి. కానీ ఇది ఫేక్ మూవ్ అయిపోతుంది. ఫేక్ మూవ్లు క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. దీనికన్నా బెటర్ ఇది. ఈ కన్సల్టేషన్ ఏరియా అనేది కూడా ఇక్కడ మ్యానిపులేషన్ జరుగుతుంది ఈడ. బట్ చాలా మందికి తెలియదు రిటైలర్స్కి. ఈడ కూడా మ్యానిపులేషన్ జరగదు. ఈడ ఒక హిడెన్ ఏరియా ఉంటుంది. ఆ హిడెన్ ఏరియా జనరల్గా ఎవరికి తెలియదు కాబట్టి అక్కడ నుండి రిటర్న్ అవుతుంటుంది అనమాట. ఈ ఫస్ట్ సెకండ్ ప్యాటర్న్ అనేది కరెక్ట్ అయి ఉంటుంది. థర్డ్ ప్యాటర్న్ కూడా కరెక్ట్ అవుతుంది. కాకపోతే ఈడ చాలా పెద్ద మ్యానిపులేషన్ అనేది జరిగేది ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఆ పెద్ద మ్యానిపులేషన్ ఏరియా అనేది పవర్ఫుల్లే. ఫెయిల్ అయితే కూడా అంత పవర్ఫుల్గా ఫెయిల్ అవుతుంది. అంటే దీని మీద పోవాలన్నా కూడా ఇట్లా పెద్ద క్యాండిల్ పడుతుంది. మనం ఒక పారు చెప్తుంటాం కదా, ఇది ఇంపార్టెంట్ లెవెల్, దీని మీద స్ట్రాంగ్గా క్రాస్ అయితేనే దాన్ని పట్టించుకోము, లేకపోతే టచ్ అయ్యి రిజెక్షన్ వస్తేనే ప్లాన్ చేస్తా అని చెప్తుంటాం కదా. సో అలాంటిది అనమాట ఈ లెవెల్స్. క్లియర్? ఫైన్. సో ఇప్పుడు ఒక బేరిష్ క్యాండిల్ ఉంది అనుకుందాం. ఇలాంటి బేరిష్ క్యాండిల్ గ్యాప్ డౌన్ అయ్యి ఇంకో బేరిష్ క్యాండిల్ క్రియేట్ అయింది. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయ్యి బుల్లిష్ క్యాండిల్ క్రియేట్ అయింది. 3 రోజులు 3 క్యాండిల్ క్రియేట్ అయింది. ఇప్పుడు థర్డ్ డే ఇది ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఏం చేస్తాం? బయింగా సెల్లింగా మీరే చెప్పాలి. ఓకే, ఎందుకు బయింగ్ చేయాలనుకుంటున్నాం, ఎందుకు సెల్లింగ్, రీజన్ కూడా చెప్తే ఇంకా బెటర్. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.